గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో చంద్రశనులు, దశమంలో కేతువు. మనోబలంతో విజయాలు సాధిస్తారు. మంచి కాలం నడుస్తుంది. ఐశ్వర్యవంతులవుతారు. ప్రయత్నపూర్వకమైన ఆర్థిక విజయం ఉంటుంది. కాలం సహకరిస్తుంది కాబట్టి పట్టుదలతో చక్కగా పనిచేయండి. పట్టుదలతో చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. ప్రతి పని ఏకాగ్రత పనిచేయండి. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించండి. ఏది లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. మీ నిర్ణయాలు బంగారు భవిష్యత్తుగా మారాలి. కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. వివాదాలకు అవకాశం కల్పించకండి. మిత సంభాషణతో మేలు జరుగుతుంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. దృఢమైన ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ పూర్వపుణ్యము, అలాగే మీ సంస్కారము, మీ ధర్మము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. నష్టం రాకుండా వ్యాపారం చేసుకోవాలి. వారాంతంలో శుభం జరిగేట్టుగా కృషిని కొనసాగించండి. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? అష్టమంలో కుజుడున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి? కందులు దానం చేయండి.